వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. మహమ్మారి కట్టడిపై జిల్లా కలెక్టర్లతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్. వ్యాక్సిన్లను వృధా చేయకూడదని అధికారులకు ఆదేశం. ఆనందయ్య ఆయుర్వేద కరోనా మందుకు అడ్డం పడవద్దు. రాష్ట్ర ప్రభుత్వానికి మాజీ మంత్రి సోమిరెడ్డి వినతి. తూర్పుగోదావరి జిల్లాలో మట్టి మాఫియాపై పోలీసుల మెరుపు దాడులు. 6 లారీలు 2 జేసీబీ యంత్రాలు సైజ్. కడప జిల్లా ప్రొద్దుటూరులో భారీ చోరీ. బంగారు ఆభరణాలు, నగదు అపహరణ. ఏలూరులో రెమిడిసివర్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్. 42 ఇంజెక్షన్లు, 1,45,000 రూపాయల నగదు స్వాధీనం. డీటెయిల్స్ చూస్తే కరోనా బారిన పడిన పిల్లల వివరాలను సేకరించాల్సిందిగా జిల్లాల అధికారులను ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశించారు. 11 రాష్ట్రాల్లోని జిల్లాల కలెక్టర్లతో కరోనా కట్టడిపై సమావేశం అయ్యారు. వైరస్లో జన్యు మార్పుల వల్ల చిన్నారులకు కరోనా సోకుతోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని ఆయన అన్నారు. కాబట్టి కరోనా సోకిన యువత పిల్లల వివరాలను సేకరించాలని, వారికి కరోనా ఎలా సోకుతుందో తేల్చాలని సూచించారు. కరోనా వ్యాక్సిన్లలో వృధాను అరికట్టాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం వ్యాక్సిన్ల కొరత ఉందని, దానిని అధిగమించేందుకు వేస్టేజీని వీలైనంత వరకు తగ్గించాలని ఆయన సూచించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యాక్సిన్ను వృధా చేయడం అంటే పెద్ద నేరమన్న ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. కాబట్టి పట్టణ, పల్లె ప్రాంతాల్లో అవి వృధా కాకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, డిఎంహెచ్ఓ డాక్టర్ రామగిడ్డయ్య, అధికారులు తదితరులు పాల్గొన్నారు. महामारी जैसी आपदा के सामने सबसे ज्यादा अहमियत हमारी संवेदनशीलता और हमारे हौसले की ही होती है। इसी भावना से आपको जन जन तक पहुंचकर जैसे काम कर रहे हैं, आपकी मौजूदगी से, आपके संवाद से गांव में ये डर निकल जाता है कि कुछ हो गया तो हम कहां जाएंगे, हमारा क्या होगा। आपको देखते ही सारा मन उसका बदल जाता है। ये अनुभव किया हुआ है कि जब तक ये संक्रमण माइनर स्केल पर भी मौजूद है, तब तक चुनौती बनी रहती है। कई बार जब केस कम होने लगते हैं तो लोगों को भी लगता है कि अब चिंता की बात नहीं, वो तो चला गया। लेकिन अनुभव दूसरा है। टेस्टिंग और डिस्टेंसिंग जैसे मेजर्स को लेकर लोगों में गंभीरता कम न हो, इसके लिए सरकारी तंत्र, सामाजिक संगठन, जनप्रतिनिधि, इन सबके बीच में एक सामूहिक जिम्मेवारी का भाव हमें पक्का करना होगा और प्रशासन की जिम्मेवारी और बढ़ जाती है। कोविड एप्रोप्रिएट बिहेवियर जैसे मास्क पहनना, हाथ धुलना, जब इनमें कोई कमी नहीं आती, आपके जिलों में, आपके जिलों के बाजारों में, गांवों में कम से कम होने के बाद भी लोग सभी दिशा निर्देशों का पालन करते हैं, तो ये कोरोना से लड़ाई में बहुत मदद करता है। स्थितियों ఆనందయ్య ఆయుర్వేదం మందుకు అడ్డం పడవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వినతి చేశారు. కృష్ణపట్నంకు చెందిన బొనిగి ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేదం మందుతో కోవిడ్ నయమవుతుందన్నారు. ఆనందయ్య కుటుంబం దశాబ్దాలుగా ఆయుర్వేద మందులు ఉచితంగా అందిస్తోందని తెలిపారు. కోవిడ్ కోసం తయారు చేసిన మందును ఇప్పటివరకు 70,000 మందికి ఇచ్చారని, ఏ ఒక్కరి నుంచి నెగిటివ్ రిపోర్ట్ లేదని చెప్పారు.
ఇలాంటి ఉపయోగకరమైన మందు పంపిణీని అధికారులు ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థం కావడం లేదని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. తమిళనాడులో రెడ్ హిల్స్లో ఆయన ఒక గురువు ఉన్నాడు. ఆయన ఇప్పుడు వయసు 80 ఏళ్ళు. ఆయన శిష్యరికంలో ఈ మందులు ఇస్తున్నాడు. దాంట్లో ఇప్పుడు కోవిడ్ కూడా నయమైపోతుంది. అదేంటి, ఆయుర్వేద మందు, హెర్బల్ మెడిసిన్. దాదాపు ఇప్పటికీ 70,000 మంది మందులు తీసుకున్నారు. ఎక్కడ నెగటివ్ రిపోర్ట్ రాలే. కానీ దాన్ని కూడా పోయేసేసి డిపార్ట్మెంట్ ఆపేసింది. నాకు అర్థం కావడంలే. ఈరోజు చేప మందు ఇస్తున్నారు, ఆపేరా? మూలపేటలో దండేసుకుంటారు. ఇప్పటికీ మా మేకలోళ్ళ తోటలో పక్కన అల్లీపురంలో వేప మండుతో మండేస్తారు. ఇది ఎవరి నమ్మకం వాళ్ళది. మీరు ఈరోజు రెమెడిసివిర్ వాడి, ఇంకా కాస్ట్లీ మందులు వాడి లక్షల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్ కట్టి చనిపోతున్నారు. ఐసీయూకి పోయి ఎంతమంది బయట వస్తున్నారు. ఇది దీనివల్ల ఏం వాడుతున్నారు? తిప్పతీగ, అల్లం, తాటి బెల్లం, తేనె, నల్ల జీలకర్ర, తోక మిరియాలు, పట్ట, లవంగాలు, వేపాకులు, నేరేడు చిగుర్లు, మామిడి చిగుర్లు, నేల ఉసిరి, కొండపల్లేరు కాయలు, బుడబుడుస ఆకులు, పిప్పింటాకు, జాజికాయలు ఎట్సెట్రా. వీటి వల్ల ఒకవేళ అది పనిచేయలేదు, ₹1 తీసుకోవడం లేదు, దీనివల్ల నష్టమేమన్నా ఉందా? లేదు. ఈ ప్రమాదకరమైన ఈ కావు నేను చెప్పినవన్నీ కలిపి నూరి ఆయన ఇస్తున్నాడు ముందుగా. దాన్ని ఆపటంలో ఈ గవర్నమెంట్ అధికారుల రోల్ ఏందో నాకు అర్థం కావట్లేదు. మీరు ఆక్సిజన్ సరిగా సప్లై చేయలేరు, అక్కడ బెడ్స్ లేవు, బయట ఆగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు మీరు దీన్ని పాజిటివ్గా తీసుకొని దీన్ని కొనసాగించేదానికి మద్దతు ఇవ్వండి. ఒకవేళ 1,000 మంది క్యూలో నిలబడినప్పుడు ఆ కోవిడ్ నార్మ్స్ వైలేషన్ ఉంటే మీరు అక్కడ కొంతమందిని సిబ్బందిని పెట్టండి, ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేసేటట్టు చేయండి. దయచేసి దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు IMA, WHO, ICMR రోజుకొకటి చెప్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఎర్రంచెట్టివారిపాలెంలో లంక ప్రాంతం నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. ఇళ్ల స్థలాల పేరుతో అనుమతులు పొంది మట్టి మాఫియాను బక్కదారి పట్టిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి, 2 సిఐలు, గన్నవరం ఎస్ఐ ఎర్రంచెట్టివారిపాలెం మట్టి తవ్వకాల ప్రాంతంలో దాడులు చేశారు. 6 లారీలు, 2 జేసీబీ యంత్రాలను డీఎస్పీ మాధవరెడ్డి సీజ్ చేశారు. పలువురిపై కేసు నమోదు చేశారు. अरे वो वीडियो कड़ा हाडले ఆల్రెడీ పిచ్చిగడికి చెప్పాడు. కడప జిల్లా పొద్దుటూరులో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. బంగారు ఆభరణాలు, నగదు దొంగలు అపహరించుకుపోయారు. సాంబయ్య గారి వీధికి చెందిన పద్మావతి అంగన్వాడీ కార్యకర్తగా, ఆమె భర్త నాగరాజు పట్టణంలోని విద్యుత్ కార్యాలయ ఏడీకి డ్రైవర్గా పనిచేస్తున్నారు. ఇద్దరు ప్రతిరోజు ఉదయం విధులకు వెళ్లి మళ్లీ మధ్యాహ్నం ఇంటికి చేరుకుంటారు. విధులకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి రాగా ఇంటి తాళం పగలగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న దుస్తులు, వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.
లాకర్లో దాచిన 10 తులాల బంగారు ఆభరణాలు 20,000 నగదు అపహరణకు గురైనట్లు గుర్తించారు. దీంతో వెంటనే 1వ ఠాణా పోలీసులకు సమాచారం ఇవ్వగా సిఐ నాగరాజు, ఎస్ఐ శివశంకర్ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. చోరీకి గురైన బీరువాను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసులు వేలిముద్రలు స్వీకరించారు. చోరీకి గురైన బంగారు ఆభరణాల విలువ 4,40,000 రూపాయలు ఉంటుందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ నాగరాజు తెలిపారు. నాకు వాయిస్ ఈరోజు 1 టౌన్ పరిధిలో సాంబయ్య గారి వీధిలో ఉన్నటువంటి గిద్దలూరు నాగరాజు అనే అతని ఇంటిలో సుమారు 10 నుంచి 12 గంటల మధ్యలో దొంగతనం జరిగిందని చెప్పేసి మాకు కంప్లైంట్ రావడం జరిగింది. కంప్లైంట్ మేరకు ఆ ఇంటి దగ్గరకు వేసి ఫింగర్ ప్రింట్ ద్వారా మరియు డాగ్ స్క్వాడ్ ద్వారా ప్రూఫ్స్ అన్ని తీసుకోవడం జరిగింది. వాళ్ళ ఇంటికి సంబంధించిన వస్తువులు కొన్ని పోయినాయని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళు కొంచెం ఇంకా ఏమేమి పోయినాయని చెప్పేసి అసర్టైన్ చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇది విషయంగా కేసు రిజిస్టర్ చేసేసి ఖచ్చితంగా దొంగల్ని పట్టుకుంటామని చెప్పేసి మనకి తెలియదు. ఈరోజు 1 టౌన్ పరిధిలో సాంబయ్య గారి వీధిలో ఉన్నటువంటి గిద్దలూరు నాగరాజు అనే అతని ఇంటిలో సుమారు 10 నుంచి 12 గంటల మధ్యలో దొంగతనం జరిగిందని చెప్పేసి మాకు కంప్లైంట్ రావడం జరిగింది. కంప్లైంట్ మేరకు ఆ ఇంటి కరోనా బాధితులకు సంజీవినిగా ఉన్న రెమిడెసివిర్ ఇంజెక్షన్లను అక్రమంగా అధిక ధరలకు విక్రయిస్తున్న 10 మంది సభ్యుల ముఠాను ఏలూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 42 రెమిడెసివిర్ ఇంజెక్షన్లను 1,45,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ వివరాలు వెల్లడించారు. ఆశ్రమ్ ఆసుపత్రిలో కోవిడ్ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది బయటి వ్యక్తుల సహకారంతో రెమిడెసివిర్ ఇంజెక్షన్లను నల్లబజారుకు తరలించే ప్రయత్నం చేస్తున్నారన్న సమాచారం అందిందన్నారు. దీంతో ప్రత్యేక దృష్టి సారించి ఇంజెక్షన్లను విక్రయిస్తున్న 10 మంది సభ్యులను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. కనబడేసి ఫోన్ చేసి సార్ మొత్తం పిలిపించండి సార్ నువ్వేం చేస్తాను రివ్యూ ఒకసారి అండి ఒకసారి ప్లీజ్ లేదా ప్రశ్న లైఫ్ సేవింగ్ డ్రగ్స్ తోటి ఎవరు చెలగాట మాట్లాడదని చెప్పేసి మీడియా ముఖ్యంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ కేసు ఇంకా కొంచెం ఇంకా డెప్త్లో పోవడం జరుగుతుంది. ఆల్రెడీ టౌన్ సబ్ డివిజన్లో
టౌన్ లిమిట్స్లో 4 కేసులు మీడియా ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది 5వ కేసు. సో ఈ కేసు చెప్పడంతో పాటు లెస్ దాన్ ఉన్న వాళ్ళకే SPO2 ఉన్న వాళ్ళకి మనం ఇస్తున్నాం. మిగిలిన వాళ్ళకి 95, 96 ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వాలి, వాళ్ళకి అవసరం లేదు. అక్కడ స్పై ఆపరేషన్ మా రూరల్ ఇన్స్పెక్టర్ ఏలూరు అండ్ హిస్ టీమ్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ డిఎస్పి టౌన్ రెమ్డెసివిర్ ఇంజక్షన్ల దుర్వినియోగం కానీ లేదా పక్కదారి పట్టించడం కానీ దాని మీద ఒక నిఘా పెట్టి చేసిన కేసు ఇది. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ABCD బ్యాచ్ ఇష్యూ చేసిన ఇంజక్షన్లు ఉంటే వాటికి అకౌంట్ చెప్పకుండా EFGH వాటికి వెనక్కి తీసుకొచ్చి పెడతారు వాళ్ళు. అంటే ABCD మాయమైనట్టు. సో అట్లా ఆపరేషన్ చేస్తే మనకు దొరికిన ఇంజెక్షన్స్ ఇవి. సో బ్యాచెస్ వైజ్ చెక్ చేసుకుంటే 27 ఇంజెక్షన్స్ రికవర్డ్, అట్లాగే ఎంటీ వయల్స్ 15 రికవర్డ్, టోటల్ 42 వయల్స్. ఇప్పుడు ఈచ్ ఇంజెక్షన్ కాస్ట్ 3,480 గవర్నమెంట్ పెడితే వీళ్ళు 15,000కి అమ్ముతున్నారు. సో అమ్మిన వాళ్ళ దగ్గర వీళ్ళు చేసిన క్యాష్ని కూడా రికవర్ చేయడం జరిగింది. అట్లా ఇందులో మొత్తం 10 మంది దాకా అక్యూజ్డ్ ఇన్వాల్వ్ అయ్యారు. అలాగే ఒక 3 నర్సులు ఆశ్రమ్ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు, ఒక సెక్యూరిటీ, కొంతమంది టెక్నీషియన్లు కూడా ఉన్నారు. సో వీటిని ఈ ఆపరేషన్ పరిశీలించిన మీదట ఆశ్రమ్ హాస్పిటల్ HR మేనేజర్ని అడిగితే ఆయన ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేసి టేకప్ తీసుకోవడం జరిగింది. అట్లాగే ఇంకా కొంత పరిశోధన చేయాల్సింది, ఇంకొక దాదాపు 70 వయల్స్ వరకు ఇంకా అకౌంట్ ఫర్ కాలేదు. వాటిని కూడా ట్రేస్ చేయడం జరుగుతుంది. ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని కేసు పరిధిలోకి తీసుకురావడం జరుగుతుంది. దయచేసి అందరినీ చేసేది ఏమంటే, అవసరం ఉన్న వాళ్ళు జనరలీ హాస్పిటల్కి వస్తారు, వాళ్ళకే ఇవ్వండి. లైఫ్ సేవింగ్ డ్రగ్స్ తోటి ఎవరు చెలగాటమాడవద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను అందరినీ. ఎందుకంటే ఉన్న వాళ్ళు హాస్పిటల్ కలెక్టర్ గారు చాలా పకడ్బందీగా చర్యలు తీసుకొని చేస్తున్నారు. అవసరమైన వాళ్ళకి 94 అండ్ లెస్ దాన్ ఉన్న వాళ్ళకే SPO2 ఉన్న వాళ్ళకే మనం ఇస్తున్నాం. మిగిలిన వాళ్ళకి 95, 96 ఉన్న వాళ్ళు CCCలో జాయిన్ అవ్వాలి, వాళ్ళకి అవసరం లేదు. అట్లాంటి వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. అట్లా వచ్చినప్పుడే ఇలాంటి పక్కదారి మార్గాలు ఇట్లాంటివి పడతాయి. సో మీడియా ద్వారా అందరికీ మనం చేసేది ఏమంటే, దయచేసి ఈ ప్రోటోకాల్ని పాటించండి, వైలేట్ చేయొద్దు ఎవరు కూడా. ఏమైతే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన ప్రోటోకాల్స్ ఉన్నాయో, ఎట్లా ఏ పరిస్థితుల్లో హ్యాండిల్ చేయాలో అన్నది వాటిని పాటించండి. దుర్వినియోగం చేయకండి. అన్నెసరీ వాటిని లైఫ్ సేవింగ్ డ్రగ్స్ని తోటి ఎవరు చెలగాటమాడవద్దని చెప్పేసి మీడియా ముఖంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ కేసుని ఇంకా డెప్త్లో పోవడం జరుగుతుంది. ఆల్రెడీ టౌన్ సబ్ డివిజన్లో 2 టౌన్ లిమిట్స్లో 4 కేసులు మీడియా ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది 5వ కేసు. సో ఈ కేసు చెప్పడంతో పాటు ఇంకొకసారి మీడియా ద్వారా అడ్వైజ్ చేయడం జరుగుతోంది. ఇందులో ఇన్వాల్వ్ అయిన సిబ్బంది ఎవరు కూడా ఇట్లాంటి తదుపరి చర్యలకు పాల్పడవద్దని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఇన్వెస్టిగేషన్ చేసిన టీంని ఆఫీసర్స్ అందరినీ మీడియా ముఖంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. కనబడేసి ఫోన్ చేసి మొత్తం చూపించాక సార్ వచ్చింది. నువ్వేం చేస్తాను చూడు ఒక్కసారి అండి, ఒక్కసారి ప్లీజ్.
పిఠాపురం పురపాలక సంఘం పరిధిలో కరోనా వైరస్ కట్టడికి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆదేశాలు సూచనల ప్రకారం శానిటైజేషన్, ఫీవర్ సర్వే, సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ, వ్యాక్సినేషన్ వంటి అన్ని చర్యలను ప్రణాళికబద్ధంగా పకడ్బందీగా చేపడుతున్నామని పిఠాపురం మున్సిపల్ కమిషనర్ మాగాపు రామ్మోహన్ రావు తెలిపారు. పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలోని తన ఛాంబర్లో ఆయన ఈ విషయమై మీడియాతో మాట్లాడారు. పిఠాపురం పురపాలక సంఘంలోని నివారణ చర్యలు అంటే శానిటేషన్ కార్యక్రమాలు కానీ, అదే రకంగా ఫీవర్ సర్వే తర్వాత ట్రీట్మెంట్, వ్యాక్సినేషన్ ఇవన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా పురపాలక సంఘం మరియు మన పిఠాపురం శాసనసభ్యులు శ్రీ పెండెం దొరబాబు గారి ఆదేశాలు, సూచనలు ప్రకారం కోవిడ్ నివారణ చర్యలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. శానిటేషన్కి సంబంధించి ప్రతి వార్డులోని కూడా శానిటేషన్ తోటి పాటు సున్నం, బ్లీచింగ్ కాకుండా హైపోక్లోరైడ్ ఒక వాహనంతో చేయడం జరుగుతుంది. పిఠాపురం శాసనసభ్యులు దానికి అదనంగా ఒక వెహికల్ ద్వారా కూడా అదనంగా మొత్తం 2 వెహికల్ ద్వారా ప్రతి దినం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేయడం జరుగుతూ ఉంది. అదే రోజుకు 2 సచివాలయాలు పూర్తి చేయడం కూడా జరుగుతూ ఉంది. అదే రకంగా అదనంగా పారిశుద్ధ్య కార్మికులు పెట్టడం కూడా జరిగింది. వారు ప్రతిదినం కూడా వార్డుల్లోని ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అదే రకంగా జిల్లా కలెక్టర్ వారి ఆదేశానుసారం మంగళ, శుక్రవారాల్లోని కోవిడ్ వ్యాక్సినేషన్ వారి ఇచ్చిన టార్గెట్ని ఎక్కడా కూడా ప్రజలకి అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్కరిని స్కూల్స్లోని రూమ్స్లో లిమిటెడ్ పర్సన్స్ని పెట్టి వారికి ఒక టైం ప్రకారం కోవిడ్ సెంటర్ దగ్గర, వ్యాక్సినేషన్ సెంటర్స్ దగ్గర టెంట్లు మరియు స్కూల్స్లో కూడా భౌతిక దూరం పాటిస్తూ ఇబ్బందులు లేకుండా ఫ్రీగా వెళ్ళిపోయేటట్టుగా ప్రతి ఒక్కరికి కూడా టైం ఇవ్వడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా కూడా వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు ఎవరు కూడా అక్కడ ఇబ్బంది కలగకుండా వెంటనే వెళ్ళిపోయేటట్టుగా అన్ని ప్రణాళికాబద్ధంగా చేయడం కూడా జరుగుతూ ఉంది. అదే రకంగా ఫీవర్ సర్వే మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సూచన ప్రకారం ప్రతి వాలంటీరు కూడా వారికి కేటాయించిన 60 నుంచి 100 ఏ వాలంటీర్కి మేము ఇచ్చిన సర్వే ప్రతిరోజు సర్వే పూర్తి చేసి దానిలో జ్వరం సింటమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించడం జరుగుతూ ఉంది. అది గుర్తించిన తర్వాత హెల్త్ సెక్రటరీస్ ఆ గృహానికి వెళ్ళి వాళ్ళకి శాంపిల్స్ తీసుకుని వారికి మెడికల్ కిట్స్ కూడా అందించడం వెంటనే జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం కూడా స్ప్రెడ్ అవ్వకుండా వాళ్ళని ఐసోలేషన్లో ఉంచి ఇంటి వద్దే ట్రీట్మెంట్ చేయడం, లేకపోతే అటువంటి వారికి ఏదైనా ఇంకా హాస్పిటల్ కానీ అవసరమైతే వెంటనే వైద్యుల సూచనల మేరకు హాస్పిటల్ కూడా తరలించడం జరుగుతూ ఉంది. పట్టణంలోని పురపాలక సంఘం పరిధిలో కోవిడ్ నివారణ చర్యలకు తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చిత్రకళా గ్యాలరీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరుతూ విజ్ఞప్తి చేశారు. జూలై 4న అల్లూరి 125వ జయంతి వేడుకలు పురస్కరించుకొని అల్లూరి చిత్రకళా గ్యాలరీ కృష్ణదేవిపేటలో గల అల్లూరి పార్కులో ఏర్పాటు చేయాలని అల్లూరి సీతారామరాజు యువజన సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు పడాల వీరభద్రరావు కోరారు. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక యువజన శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు బుధవారం లేఖను పంపించారు. ఈ సందర్భంగా పడాల రవీంద్రరావు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు చరిత్ర తెలియజేసే 3 లక్షల రూపాయల విలువ గల తైలవర్ణపు కళాఖండాలు 25 మంది ప్రముఖ చిత్రకారులు రూపొందించారని, తమ యువజన సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి బహుకరిస్తున్నామని పగడాలు తెలిపారు. ప్రతాపాలను ప్రపంచానికి చాటి చెప్పిన విప్లవ యువత అల్లూరి సీతారామరాజు
125వ జయంతోత్సవం జూలై 4 జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం సారథ్యంలో 25 మంది ప్రముఖ చిత్ర కళాకారులచే 3x4 అడుగుల సైజులో అపురూపమైన చిత్ర కళాఖండాలు తైలవర్ణ చిత్రాలను రూపొందించడం జరిగింది. వాటిని జూలై 4న కృష్ణదేవిపేట అల్లు కోవిడ్ 2వ దశ ఉధృతి నేపథ్యంలో సామాజిక బాధ్యతగా దివీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ జిల్లాకు 100 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందించిందని, వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న బాధితులకు ప్రాణవాయువు అందించేందుకు ఈ సంస్థ ముందుకు రావడం అభినందనీయమని కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడలోని కలెక్టరేట్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో దివీస్ అడ్మినిస్ట్రేషన్ హెడ్ ఆర్ సుధాకర్, మేనేజర్ బి వాసుబాబు 85 లక్షల విలువైన ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి తదితరులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ కట్టడి బాధితులకు సహాయం అందించడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన వెంటనే స్పందించి కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ అందించేందుకు కాన్సంట్రేటర్లను ఇచ్చినందుకు జిల్లా ప్రజల తరఫున దివీస్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు తెలిపారు. భవిష్యత్తులో మరింత సాయం అందించేందుకు సంస్థ సిద్ధంగా ఉందన్నారు. ఇక్కడ ఇచ్చేసేయండి అన్న, అట్లీస్ట్ మన జీటీహెచ్ ఫుల్ అయిపోతుంది. 14 ఫుల్ జేఎన్టీకి ఇచ్చేసి బ్యాలెన్స్ ఇటు మన దివీస్ వారు మన తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఒక 100 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఇమ్మీడియట్గా ఇవ్వటం జరిగింది. వారిని అడిగిన వెంటనే ఇంకా వేరే క్వశ్చన్స్ కూడా వేయకుండా వెంటనే రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఇది కేవలం బిగినింగ్ మాత్రమే, మిగతా వాటికి సంబంధించి కూడా వారు హెల్ప్ చెప్పడం జరిగింది. సో వారికి జిల్లా తరఫున మనం ధన్యవాదాలు తెలుసుకోవడం జరుగుతుంది. కోవిడ్ బాధితులను ఆదుకునేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు దాతలు ముందుకొస్తున్నారని ఎంపీ వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ భరత్ రామ్ తెలిపారు. రాజన్న రచ్చబండ కార్యక్రమం అనంతరం మీడియాతో ఎంపీ భరత్ రామ్ మాట్లాడుతూ ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా తాను నిర్వహిస్తున్న రాజన్న రచ్చబండ కార్యక్రమాలకు పలువురు స్పందిస్తున్నారన్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు దాతలు నేను సైతం అంటూ సహాయం అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. ఒక సంస్థ అయితే కోవిడ్ బాధితులకు అత్యవసరంగా ఆక్సిజన్ అందించేందుకు 12 ఆక్సిజన్ సిలిండర్లు అందజేశారని, అలాగనే హైదరాబాద్ నుంచి మరొక సంస్థ 5,000 శానిటైజర్ బాటిల్స్, 5,000 మాస్క్ పంపించారని తెలిపారు. ఎందుకు సభ్యులు ఉన్నారు ఏంటి, అసలు కంపెనీ ఉందా లేదా, ఇవన్నీ ఒక లెటర్ రాసిస్తే. విశాఖపట్నం జగదాంబ జంక్షన్ మహారాణిపేట పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ ఎస్ఐ సిబ్బందితో కలిసి కర్ఫ్యూ టైంలో ఎవరు బయటకు రావద్దని సూచించారు. ప్రజలు పోలీస్ శాఖ వారితో సహకరించాలని కోరారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కరోనా మహమ్మారి కట్టడిపై జిల్లా కలెక్టర్లతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్, వ్యాక్సిన్లను వృధా చేయకూడదని అధికారులకు ఆదేశం. ఆనందయ్య ఆయుర్వేద కరోనా మందుకు అడ్డం పడొద్దు, రాష్ట్ర ప్రభుత్వానికి మాజీ మంత్రి సోమిరెడ్డి వినతి.
తూర్పుగోదావరి జిల్లాలో మట్టి మాఫియాపై పోలీసుల మెరుపు దాడులు, 6 లారీలు 2 జేసీబీ యంత్రాలు సీజ్. కడప జిల్లా పొద్దుటూరులో భారీ చోరీ, బంగారు ఆభరణాలు, నగదు అపహరణ. ఏలూరులో రెమిడెసివిర్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్, 42 ఇంజెక్షన్లు, 1,45,000 రూపాయల నగదు స్వాధీనం. వీక్షకులకు గమనిక, కరోనా విజృంభిస్తున్న వేళ దయచేసి అందరూ కూడా ప్రభుత్వం నిర్వహించిన యొక్క లాక్డౌన్కు పాటించాలి. అలాగనే మాస్కులు ధరించాలి, శానిటైజర్లు విరివిగా వాడాలి. అలాగనే అవసరమైతేనే బయటికి వెళ్ళాలి. మిమ్మల్ని మీరు కాపాడుకోవడంతో పాటు మీ కుటుంబాన్ని, దేశాన్ని కూడా కాపాడిన వారు అవుతారు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.